హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి 15 ఓటీటీ మూవీస్ ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 ఓటీటీ లిస్ట్. మీరు ఇంకా పార్ట్ 1 వీడియోని కానీ చూడకపోతే అందులో టోటల్ 21 ఓటీటీ మూవీస్ ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో చెప్పున్నాను. సో లింక్ వచ్చేసి కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, మీరు అక్కడి నుంచి వాచ్ చేయొచ్చు. సో ఇందులో టోటల్ 15 ఓటీటీ మూవీస్ అయితే ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇలాంటి మోర్ క్వాలిటీ కంటెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. అలానే కుదిరితే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, క్రేవెన్ ది హంటర్. ఇది సోనీ పిక్చర్స్ వారు తీసుకొని వచ్చారు. మూవీ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. స్పైడర్ మ్యాన్ కి స్పిన్ ఆఫ్ పార్ట్ గా ఇదైతే మన ముందుకైతే వచ్చింది. ఒక న్యూ సూపర్ హీరోని మనకి ఇంట్రడ్యూస్ అయితే చేశారు. ఓకే, బానే ఉంది. ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ పార్ట్ని మన ముందుకు బాగా తీసుకురావాలి. ఈ ఫిల్మ్ వచ్చేసి చాలా బోరింగ్గా తీసుకొని వచ్చారు. మూవీ చూస్తున్నంతసేపు నిద్ర రావడం మాత్రం పక్కా. థియేటర్స్లో చూసిన వారికి దండేసి దండం పెట్టాలి వాళ్ళ ఓపిక్కి. మూవీలో మనకి ఎక్కడో ఒకటి యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, అది కూడా చిన్నదే. ఇంకా మూవీలో అంతా డ్రామానే, మాట్లాడుకుంటూనే ఉంటారు. సో ఫ్రెండ్స్, మూవీ అయితే నాకు నచ్చలేదు. సోనీ పిక్చర్స్ వారు మళ్ళీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ అనేది తీసుకొని వచ్చారు. ఎనీవే, మూవీ అయితే ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని అయితే కొందరు వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి వివోడి వచ్చేసి మనకి జనవరి 14కి రిలీజ్ చేస్తున్నారు. సో వివోడిలో మనకి వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే వస్తుంది. అంటే డబ్బుడ్ వర్షన్స్ మనకి ఫిబ్రవరి మంత్లో ప్రీమియర్ చేస్తారు. సో మీరు వివోడి చూడాలనుకుంటే జనవరి 14th ఇంగ్లీష్ వర్షన్ అయితే వాచ్ చేయవచ్చు. అండ్ తెలుగు ఆడియో కోసం ఫిబ్రవరి మంత్ వరకు వెయిట్ చేయండి. నెంబర్ 2, పని. 2024 ఇయర్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మలయాళం ఫిల్మ్, తెలుగు వర్షన్ కూడా మనకి థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఈ ఫిల్మ్లో యాక్టర్ జోజు జార్జ్ అండ్ ఫిల్మ్కి డైరెక్టర్ కూడా తనే. అండ్ మనకి తెలుగు వర్షన్ థియేటర్స్లో వచ్చినాక నేను విన్నాను మూవీ అయితే చాలా బాగుంది అని చెప్పేసి. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలో రిలీజ్ అవ్వగానే చూద్దామనైతే ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా డేట్ అనౌన్స్మెంట్ అయితే మనకి ఇచ్చేశారు, జనవరి 16th. సో జనవరి 16th డేట్కి వచ్చేసి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో పని ఫిలిం మనకి ఆల్ వర్షన్స్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. సో డోంట్ మిస్ ఓటీటీకి రిలీజ్ అయ్యాక. సో మూవీ అయితే బాగుందంట. నెంబర్ 3, మిన్మిని. ఈ ఫిలిం 2024 ఇయర్ ఆగస్ట్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇది తమిళ మూవీ, రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలింలో వచ్చేసి తెలుగు వర్షన్ మనకి థియేటర్స్లో రిలీజ్ చేయలేదు. సో డైరెక్ట్గా ఓటీటీ ప్రీమియర్ ఈటీవీ వారు కన్ఫర్మ్ అయితే చేశారు ఈ జనవరి మంత్ లిస్ట్లో. సో ఈ జనవరి మంత్లో మిన్మిని ఫిలిం తెలుగు వర్షన్ ఈటీవీ యాప్లో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 4, సోనిక్ ది హెడ్జాగ్ 3. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్ అండ్ కామెడీ యానిమేషన్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్ అనేది మీరు చూస్తారు ఫ్రెండ్స్, చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఈ పార్ట్స్ వాళ్ళకి బాగా నచ్చుంటుంది. ఎవరైనా చూద్దామనుకుంటే స్టార్టింగ్ పార్ట్ నుంచి చూడండి. ఎస్పెషల్లీ కామెడీ మూవీస్ చూసే లవర్స్కి ఈ పార్ట్స్ ఇంకా బాగా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్, ఈ పార్ట్ నుంచి మనకి సోనిక్ 3 రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ చేశారు. నౌ వివోడి డిజిటల్ రిలీజ్ అనేది కన్ఫర్మ్ చేశారు. వివోడి వచ్చేసి జనవరి 21st మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ప్లస్లో 2 మోడల్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 5లో ఉన్న మూవీ బ్యాక్ ఇన్ యాక్షన్. ఈ ఫిల్మ్ వచ్చేసి స్పై యాక్షన్, అడ్వెంచర్ కామెడీ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. నెట్ఫ్లిక్స్ వాచ్ చేస్తున్న ఒరిజినల్ మూవీ ఇది. సో ఈ ఫిల్మ్ ఓటీటీ ప్రీమియర్ జనవరి 17th నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ అయితే ఉంటుంది. వండర్ఫుల్ గుడ్ న్యూస్ వచ్చేసి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 6, బ్రేక్అవుట్. ఈ ఫిల్మ్ వచ్చేసి 2023 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. సో 2023 ఇయర్లో వచ్చిన ఫిల్మ్ ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. జనవరి 9th ఈటీవీ యాప్లో ఈ ఫిల్మ్ ప్రీమియర్ అయితే ఉంటుంది. నెంబర్ 7, ఐఎమ్ కాతలన్ స్టారింగ్ నస్లన్. ఇది మలయాళం ఫిల్మ్. లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ అయితే థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. లైక్ ఈ ఫిల్మ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అవడానికి కొంచెం టైం అయితే పట్టింది. యాక్చువల్గా లాస్ట్ వీకే ప్రీమియర్ అవుతుంది అనుకున్నాను. సో మీకు వీక్ లిస్ట్లో చెప్పాను. సో మూవీ అయితే ప్రీమియర్ కాలేదు. సో న్యూ డేట్ వచ్చేసి జనవరి 17th అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ మనోరమ మ్యాక్స్లో ఈ ఫిల్మ్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8, వైఫ్ ఆఫ్. ఈ ఫిల్మ్ని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో కన్ఫర్మ్ అయితే చేశారు. తమిళ మీడియా వారి నుంచి ఈ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ ఎప్పుడో 2022 ఇయర్లో మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఒక మేకింగ్ వీడియో అప్పట్లో వచ్చింది. అండ్ అలానే కొన్ని స్టిల్స్ అనేవి మూవీ నుంచి రివీల్ అయితే అయి ఉన్నాయి. సో ఇప్పుడు
ఈ 2025 ఇయర్లో డైరెక్ట్గా ఓటీటీ ప్రీమియర్ ఈటీవీ యాప్లో కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ జనవరి మంత్లో ఈటీవీ యాప్లో ఈ ఫిలిం స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. సో మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ డార్క్ మిస్టరీ డ్రామా అనేది తీసుకుని వస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 9 రాజకర్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్లో ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి హిస్టారికల్ డ్రామా అండ్ యాక్షన్ అయితే ఉంటుంది. లైక్ 1948 ఇయర్లో జరిగిన ట్రూ స్టోరీ అనేది ఇందులో మనకి చూపించారు. సో థియేటర్స్లో వచ్చిన కాడి నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ చూద్దామని చెప్పేసి మనమైతే ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. సో ఫైనల్గా వచ్చేసి లాస్ట్ మంత్ ఆహా వారు కమింగ్ సూన్ అన్నారు. స్టిల్ ఇప్పటివరకు కూడా ప్రీమియర్ చేయలేదు. లైక్ ఈ జనవరి మంత్లైనా ప్రీమియర్ చేస్తారేమో చూడాలి. సో చూద్దాం, డేట్ కన్ఫర్మేషన్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. మేబీ ఈ జనవరి మంత్లో ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 10 బరోజ్ స్టారింగ్ మోహన్ లాల్ గారు. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యాంటసీ అండ్ థ్రిల్లర్ డ్రామాకి అయితే వచ్చింది. సో థియేటర్స్లో మూవీ వచ్చి డిజాస్టర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. ఈ ఫిలిం అయితే నేను చూడలేదు. ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫిలింకి డైరెక్టర్ మోహన్ లాల్ గారే అండ్ ప్రొడ్యూసర్స్ అయితే బాగా లాస్ పోయినట్టున్నారు. లైక్ ఈ ఫిలిం బడ్జెట్ వచ్చేసి గూగుల్లో చూసుకున్నట్టయితే 150 CR వరకు ఉంది. మరి థియేటర్స్లో ఈ మూవీకి ఎంత వచ్చిందో. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్రీమియర్ తెలుగు ఆడియో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ జనవరి మంత్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ ఫిలిం ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే ఉంటుంది. నెంబర్ 11 మోనా 2. ఈ ఫిల్మ్ వచ్చేసి యానిమేషన్, అడ్వెంచర్, కామెడీ అండ్ ఫ్యాంటసీకి అయితే ఉంటుంది. సో మోనా 1 ఎలా ఉందో సో మోనా 2 కూడా బాగుంది ఫ్రెండ్స్. మంచిగా తీసుకుని వచ్చారు. సో నవంబర్ మంత్లో మనకి థియేటర్స్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సో ఓటీటీ ప్లాట్ఫామ్ చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి ఈ ఫిల్మ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఫిబ్రవరి మంత్లో ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే ఉంటుంది. సో ఫిబ్రవరి మంత్ వరకు మీరు మోనా 2 కోసం చూడడానికి వెయిట్ చేయాల్సి ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తారు. సో మీరు ఇంకా 1 చూడకపోయి ఉంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంది, వాచ్ చేయొచ్చు. నెంబర్ 12 చిరంజీవ స్టారింగ్ రాజ్ తరుణ్. ఈ ఫిలిం వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ మనకి ఆహా ప్లాట్ఫామ్లో తీసుకొని వస్తున్నారు. లైక్ ఈ ఫిలిం మైథలాజికల్ ఫ్యాంటసీ అండ్ సూపర్ హీరో కాన్సెప్ట్గా మన ముందుకైతే వస్తుంది. సో ఈ జనవరి మంత్లో ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. సో మనకి ట్రైలర్ అండ్ ఈ జనవరి మంత్లో ఈ ఫిలిం మనం ఆహా ప్లాట్ఫామ్లో చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 13 దేవకి నందన వాసుదేవ. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ డ్రామా, ఫ్యాంటసీ అండ్ థ్రిల్లర్కి అయితే ఉంటుంది. స్టారింగ్ అశోక్ గల్లా. నవంబర్ మంత్లో ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో కొందరు చూద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ ఫిల్మ్ ఓటీటీ రైట్స్ బ్యాక్ చేసుకుంటే ఈ పాటికి ప్రీమియర్ అయితే చేసేవారు. సో ఇంకా ప్రీమియర్ కాలేదంటే ఇంకా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ దగ్గరికి ఈ ఫిల్మ్ ఓటీటీ రైట్స్ అయితే వెళ్ళినట్లేదు. సో మరి కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. కన్ఫర్మ్ సోర్స్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. దేవకి నందన వాసుదేవ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎప్పుడు ఎగ్జాక్ట్గా మనకి చూడడానికి ఉంటుందో. నెంబర్ 14 ముఫాసా ది లయన్ కింగ్. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, యానిమేషన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో ది లయన్ కింగ్ మూవీ అనేది ఎలా ఉందో ముఫాసా ది లయన్ కింగ్ కూడా సూపర్గా తీసుకొని వచ్చారు. ఎస్పెషల్లీ మనకి తెలుగులో మహేష్ బాబు గారు వాయిస్ అయితే ఇవ్వడం, ఇంకా హిందీలో షారుఖ్ ఖాన్ గారు డబ్బింగ్ అయితే ఇవ్వడం ముఫాసా క్యారెక్టర్కి. సో అది ఇంకా హైలైట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ని మీరందరూ థియేటర్స్లో చూసారా? మీకు ఎలా అనిపించింది? 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో తెలియజేయండి. మీకు 1 అనేది బాగా నచ్చిందా, 2 అనేది బాగా నచ్చిందా అనేది. ఇంకా ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో స్పెషల్గా తెలుగు డబ్బింగ్ చూద్దామని చెప్పేసి ఒరిజినల్ వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి ఈ ఫిల్మ్ 90 డేస్ కాందే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ అయితే ఉండదు. లైక్ మార్చ్ మంత్ వరకు ఈ ఫిల్మ్ ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం మీరైతే వెయిట్ చేసేదే ఉంటుంది. సో మార్చ్ మంత్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మనకి డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేస్తారు. నెంబర్ 15 మ్యాక్స్ ది మూవీ స్టారింగ్ కిచ్చా దీప్, వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ సునీల్ ఇందులో యాక్ట్ అయితే చేశారు. సో మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. మంచి అవుట్పుట్ అనేది డెబ్యూ డైరెక్టర్ అయినా తీసుకొని వచ్చారు. సో చూసిన వారికి తెలిసే ఉంటుంది. 1 నైట్ స్టోరీ లైక్ ఖైదీ మూవీ టైప్లో. సో ఆ మూవీలో ఎలా ఉంటుందో 1 నైట్లో జరిగే ఒక కథ సేమ్ అదే మీకు వైబ్ అయితే వస్తుంది. బట్ టోటల్గా డిఫరెంట్. ఈ ఫిల్మ్ వచ్చేసి మిస్టరీ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా మన ముందుకైతే వచ్చింది. సో ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి జీ నెట్వర్క్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. మోస్ట్లీ లైక్ G5 వారు రైట్స్ అనేవి తీసుకున్నట్టు. సో G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ 10 ఓటీటీ ప్రీమియర్ డేట్ జనవరి 31. జనవరి 31కి G5 ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.
సో ఇదే ఫ్రెండ్స్ పార్ట్ 2 ఓటీటీ లిస్ట్ వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా వీడియోకి లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.